మన అందరికీ కూడా అన్ని నియోజకవర్గాల రాష్ట్రంలో లింకులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓటర్ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ కార్యక్రమం కూడా మనం అత్యధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్ నమోదు కార్యక్రమం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు కూడా మనం గ్రామాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అందరూ కలిసి అందరినీ కలుపుకొని ఎన్నికలప్పుడు గ్రామంలో అందరూ కలిసి పనిచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలా ఆ రాక్షస ప్రభుత్వం జరిగింది, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హింసలకు గురి చేశారు అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకొని అందరూ కలిసి కలుపుకొని అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు, పార్టీ నమోదు కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నాటికి డిగ్రీ పూర్తయినటువంటి వారికి ఇప్పుడు ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటు వేసినటువంటి వాళ్ళ లిస్టులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం. అది అన్ని గ్రామాల్లో కూడా మరి ఓటర్ లిస్ట్ తీసుకొని అప్లికేషన్స్ కూడా ఇస్తాం. తర్వాత అభ్యర్థి తాలూకు ఆయన అప్పీల్ కూడా సభ్యత్వం ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, సభ్యుడు కావాలంటే అర్హతలు ఏంటి, ఆధార్ కార్డు కానీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కానీ ఇవన్నీ కూడా గజిటెడ్ ఆఫీసర్ చేత మరి అటెస్ట్ చేయించి ఆన్లైన్లో సభ్యత్వం నమోదు చేయాల్సిన అవసరం ఉంది.